నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. జేఎన్టీయూ పరీక్షల విభాగంలో ఆగమాగం, వందల మంది విద్యార్థులకు 0 మార్కులు, అదనపు కంట్రోలర్ల బాధ్యతారాహిత్యం, బాధ్యులపై చర్యలకు రిజిస్టర్ ఆదేశం అని చెప్పేసి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఏముంది అంటే, అఫిలియేటెడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు చెలగాటమాడుతూ ఉన్నారు. తాజాగా మే, జూన్ నెలలో జరిగిన ఫైనల్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఇటీవల పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. 3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులకు అకారణంగా 0 మార్కులు వేసి ఫెయిల్ చేసినట్టుగా వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆలస్యంగా నిద్రలేచిన పరీక్షల విభాగం అధికారులు తాము చేసిన తప్పులను తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టిన అప్పటికే విద్యార్థులకు తీరని నష్టం జరిగింది. మూల్యాంకన విధానాలపై కనీస పరిజ్ఞానం లేని కొంతమంది ప్రొఫెసర్లను కీలకమైన స్థానాలలో నియమించడంతో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకే రోజు 2 సెషన్లో జరిగిన పరీక్షలను వేరువేరు ప్రశ్నపత్రాలు ఇవ్వగా, మూల్యాంకనంలో మాత్రం ఒక ప్రశ్నపత్రంతోనే జవాబు పత్రాలను దిద్దిన ప్రొఫెసర్లు 0 మార్కులు వేశారు. ఈ విషయమై బాధిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జరిగిన తప్పిదానికి ఒక అదనపు కంట్రోలర్ను, మరొక కంట్రోలర్ను బాధ్యులుగా గుర్తించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణమోహన్ రావును వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. జరిగిన తప్పిదానికి బాధ్యులలో ఒకరు వర్సిటీ కీలక పదవుల్లో ఉన్నట్టు సమాచారం అంటూ ఇట్లా ఒక శీర్షిక రావడం జరిగింది. అంటే ఇక్కడ జేఎన్టీయూ పరీక్షల విభాగంలో ఆగమాగం ఈ ఒక్కసారి జరగడం లేదు. గత కొన్నేళ్ల నుంచి కూడా జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు జేఎన్టీయూ చేస్తున్నటువంటి తప్పుల వల్ల, ఒత్తిడి వల్ల చాలామంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు వెలుగు చూసినటువంటి ఆర్టికల్ చూస్తే ఇప్పటికైనా జేఎన్టీయూ అధికారులు అవగాహన ఉన్నటువంటి అధికారులను ఎగ్జామ్ బ్రాంచ్లో నియమించాలని చెప్పేసి, అవగాహన రహితం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను నియమించడం ద్వారా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కనీసం ఆ క్వశ్చన్ పేపర్, ఏ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది, ఏ పేపర్కి ఏ పేపర్ ఇవ్వాలి అని చెప్పేసి అవగాహన లేనటువంటి వారిని అక్కడ ఉంచేసి, అధికారులేమో టిక్ టాక్న తయారై అక్కడ ఇక్కడ తిరుగుతూ చూడకుండా పట్టించుకోకుండా ఉండడం వల్లనే ఈ విధంగా 0 మార్కులు రావడానికి కారణం అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులకు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.